ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కవితా శీర్షిక స్వప్నవాటిక. జీవన సముద్రపు ఒడ్డున గులకరాళ్లను ఏరి కుప్పపోసినట్లుగా జీవిక కోసం చేసే ఉద్యోగంలోనూ జీతం రాళ్లను ప్రోగేసుకొని 240 గజాల జాగ కోసం రియల్టర్ల చుట్టూ, భూమిని రూపాయల్లోకి అతివేగంగా మార్చగల సత్తా కలిగిన బ్రోకర్ల చుట్టూ భూ ప్రదర్శనలు చేసి కొనుక్కున్న భూమి ముక్క, రెవెన్యూ రికార్డులో ఇతరుల ఆధీనంలో ఉన్న భూమి నా సొంతమైనందున కలిగిన అనుభూతి వర్ణించలేం. భూమి అంటే ఏళ్ల తరబడి అల్లుకొని ఘనీభవించిన స్వప్నవాటిక. భూమి అంటే ఏళ్ల తరబడి అల్లుకొని ఘనీభవించిన స్వప్నవాటిక. భూగోళం మీద నా కోసం పరుచుకున్న పచ్చని తివాచి. పరిమితమైన భూమి చుట్టూ అపరిమితమైన ఆలోచన ధారలు. కాగితాల మీద సృజనాత్మక ఆలోచనలన్నీ డిజైన్ల రూపంలో కుప్పపోసి తిలకించడం, అసంఖ్యాక ఊహలకు ఒక రూపమియ్యడం, నన్ను ఆదరించగల గిజిగాడి లాంటి ఒక గూటి కోసం ఎక్కడో ఒకచోట రాజీపడి 4 గదులను నమూనను ఆ భూమి మీద పరచదలిచినప్పుడు వట్టి భూమి కాదది, సుందర స్వప్నవాటిక. నా అనాది అస్తిత్వాన్ని దాచుకున్న భూమిక. ఎన్ని శ్రమచేతులు కదలాలి, ఎందరి చెమట చుక్కలు మట్టిలో కలవాలి, ఆలోచన స్రవంతులెన్ని దాని చుట్టూ ప్రసరించాలి. బూడిద రంగు పులుముకున్న మట్టి చేతులు పునాదులు తవ్వి, పిల్లర్లు వేసి, గోడలు నిర్మించి, పైకప్పు వేసి ఒక ఆకాశాన్ని నేల మీదికి దించుతాయి. నిర్విఘ్నంగా తలపెట్టిన పనియాగంలో కళాత్మకంగా కదిలిన మట్టి చేతులు ఇల్లును సృజిస్తాయి. పంట చేల నుంచి, పర్వత శిఖరాల నుంచి, మట్టి దిబ్బల నుండి, పూర్వీకులు నిద్రించిన సమాధుల నుండి, వర్షపు ప్రవాహానికి కొట్టుకొచ్చిన మెత్తని ఇసుక నదీతలం మీద తిష్టవేసి నిద్రిస్తుంది. పంట చేల నుంచి, పర్వత శిఖరాల నుంచి, మట్టి దిబ్బల నుంచి, పూర్వీకులు నిద్రించిన సమాధుల నుండి, వర్షపు ప్రవాహానికి కొట్టుకొచ్చిన మెత్తని ఇసుక నదీతలం మీద తిష్టవేసి నిద్రిస్తుంది. అంతరాంతరాల్లో రంగుల వెలుగుల్ని నింపుకొని సిమెంటు కాంక్రీటు మిశ్రమంతో కలిసి నీటితో తడిసి ముద్దలా మారి ఇంటి నిర్మాణానికి ఆయువైతుంది. గుట్టల మీద రాచటీవిలా ఉండే రాయి ముక్కలు ముక్కలుగా మారి తన అస్తిత్వం మార్చుకొని ఇంటి నిర్మాణంలో కలిసిపోతుంది. చెలుక నేలల్లోని ఎర్రని మట్టి ముద్దలా మారి దీర్ఘ చతురస్రాకారంలో బట్టి అయి కాలి కాలి పసిడి వన్నెను పురుముకొని అందమైన గోడలకు ఆకృతినిస్తుంది. అడవి తల్లికి పచ్చలహారమైన కలప దుంగలు దుంగలుగా మారి కిటికీలు దర్వాజలై కొత్తింటికి శోభనిచ్చి వసంతాన్ని వాకిలి పందిరిపై నిలుపుతుంది. ఇల్లు ఆకారమెత్తడానికి సిమెంటు, ఇసుక, కంకర, ఇటుక, కలప, ఐరన్ తదితరమైనవన్నీ శ్రామికుని చేతిలో పడి వయ్యారంగా ఒదిగిపోతాయి. గోడలను నీటితో తడిపినప్పుడు మెత్తగా పూలపాన్పులా తలతల మెరుస్తున్నప్పుడు ముద్దు చేస్తూ బిడ్డను తలంటూ పోయించిన అనుభూతి. చిన్న గదులుగా మారిన ఇల్లును చూసినప్పుడు మానసంలో హరివిల్లు పోస్తుంది. ఉదయస్తమానం ఇంటి చుట్టూ భ్రమరంలా పరిభ్రమిస్తూ రోజు రోజుకు కొత్త రూపు కట్టుకున్న గూటికల సంరంభం ఎంత గొప్పది. అప్పుడప్పుడు ఆత్మీయులు కుటీరాన్ని సందర్శిస్తారు. 4 కవితా పాదాలను జేబులో దాచుకొని గోడలకు వినబడేలా కవితాగానం చేస్తారు. కవుల వాక్యాలతో ఇల్లు పులకరిస్తుంది. కవుల గొంతులతో పరిసరాలు స్తంభించిపోతాయి. దర్పానికి, అనుభవానికి, స్థిరత్వానికి, అనుభూతికి కొత్త ఇల్లు సరే, పాత ఇంటిని చిన్నబుచ్చినట్లేనా? పాత ఇంటి అటుకు మీద సందుకలో, మూలకాగుల్లో, దీగూటిలో, అరుగులో, మట్టి కణం కణంలో తరాల స్మృతుల దొంతర్లున్నాయి. అమ్మ చనుబాలును, నాన్న లాలస గ్రోలిన జాడలున్నాయి. మేనత్త ఇంటి మీద మమకారంతో అల్లుకున్న పాటలున్నాయి. అరుగుల మీద జీవితాన్ని అల్లుకున్న కథల వేదికలున్నాయి. పాత ఇల్లు అపురూప జ్ఞాపకాల ఖజానా, కొత్త ఇల్లు వర్తమాన జీవితానికి నజరానా. పాత ఇల్లు అపురూప జ్ఞాపకాల ఖజానా, కొత్త ఇల్లు వర్తమాన జీవితానికి నజరానా. ఈ స్వప్నవాటికలెందుకన్నా తాత్విక ప్రశ్న ఎవరి నుండైనా ఎప్పుడైనా రావచ్చు. అపరిచితుల ఇంట్లో గువ్వల బానిసలుగా ఒదిగి ఉండడం నుండి విముక్తి పొందడానికి, 4 మొక్కలు ఇంటి ముందు నాటి అవి పూలు ఇచ్చినప్పుడు, పచ్చదనపు జాబిల్లై విస్తరించినప్పుడు సమ్మోహనంగా చూసి పలకరించడానికి, 4 మిత్రులు డాబా మీద కూర్చొని స్మృతుల పెట్టెలు తెరిచి మైమర్చిపోయి మాట్లాడడానికి,
ఆడపిల్లలు పొదరిలో ఒదిగి జీవన సౌరంభం జరుపుకోవడానికి, సేకరించిన పుస్తకాలు అందంగా గూటిలో సెదతిరి పలకరిస్తుంటే వాటి మూగ ముచ్చట్లు వినటానికి, సమాజం విసిరే విజయ కిరీటాల్ని, అవమాన సన్నివేశాల్ని, అంగీకరించలేని విధ్వంస దృశ్యాలను మెల్లమెల్లగా దించుకోవడానికి, ప్రపంచమంతా చుట్టేసిన తిరిగి ఒక చోట కేంద్రీకృతమై బైరాగి గీతాల్ని పాడుకోవడానికి ఒక ఇల్లు కావాలి. మన చుట్టూ అల్లుకున్న ఆత్మీయ బంధాలు ఒక చోట చేరి సమాలోచనలు చేయడానికి, కష్టసుఖాలు వంపుకోవడానికి, ఒక పండుగో పబ్బమో, ఒక ఉదయం పూట కొత్త రాగమో పల్లవించటానికి ఒక ఇల్లు కావాలి. 6 ఋతువుల్ని గుమ్మం ముందు నిలబడి ఆస్వాదించడానికి ఇల్లు లేదనుకో, ఒక ముసాఫిరివే అనుకో. నీకు ఇల్లే లేదనుకో, ఒక ముసాఫిరివే అనుకో. నీకోసం చివరి క్షణం వరకు తిరిగి వస్తావనే నిరీక్షణ చేసే తావుకైనా చివరి చావుకైనా ఒక ఇల్లు కావాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.